హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చెప్పి చాలా డేస్ అయిపోయింది. ఎప్పటి నుంచో వ్లాగ్ ఎడిట్ చేద్దాము, ఏదైనా వ్లాగ్ పెడదాము, ప్రెగ్నెన్సీ రొటీన్స్ ఏదో ఒకటి అని చెప్పేసి అనుకున్నాను. కానీ ప్రెగ్నెన్సీలో అసలు ఏది కుదరలేదు. అసలు వీడియో రికార్డ్ చేయాలన్న థాటే లేకుండా అనమాట. సో ప్రతి మూమెంట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను ప్రెగ్నెన్సీ జర్నీలో. అండ్ ప్రెగ్నెన్సీ జర్నీ ఇంకా అన్నీ కూడా మీకు డీటెయిల్స్ కావాలి అని అంటే చెప్పండి. చిన్న చిన్న షార్ట్స్లో అయితే నేను పార్ట్ వైజ్గా సిరీస్ లాగా చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు. అండ్ బేబీ ఫేస్ రివీల్ చేయరా అని చెప్పేసి చాలామంది అడిగారు కదా. సో ఏదైనా స్పెషల్ డే రోజు రివీల్ చేస్తే అలా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా అని చెప్పేసి ఇన్ని రోజులు హైడ్ చేశాను అనమాట. ఎట్లాస్ నా బర్త్డే రోజు అయితే ఒక రీల్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో ఫేస్ అయితే రివీల్ చేశాను. అదైతే ఒక పిక్ కూడా పెట్టాను అనమాట. సో అలాగా ఇంకా గిష్టి అలాంటి వాటి గురించి ఏం ఆపలేదు, అవన్నీ ఏం లేవండి. సో అలాగా ఏదైనా గుర్తుండిపోతుంది కదా అని చెప్పేసి ఈ స్పెషల్ మూమెంట్ కోసం అయితే ఆగాము. సో ఈ వ్లాగ్లో అయితే నా బేబీని క్లియర్గా మీరు చూడొచ్చు. సో చాలామంది క్వశ్చన్ చేస్తారు కదా, చూయించరా అని. సో మీకోసం అనమాట. అండ్ నా బర్త్డే అయితే ఫస్ట్ టైం మదర్గా అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే అయితే మేము ఇలా ప్రైవేట్ థియేటర్ బుక్ చేశాడు సిద్ధు. లైక్ ఎక్కువ మంది వద్దు, జస్ట్ మనం చేసుకుందాము, బేబీ ఉంది కదా. అండ్ బయట కూడా సిచ్యువేషన్స్ బాగాలేవు, వైరసెస్ అది ఇది అంటున్నారని చెప్పేసి జస్ట్ మేము 4 మెంబర్స్ వెళ్ళాము పాపని తీసుకొని. ఇది వచ్చేసి పార్టీస్కేప్ అండి, మణికొండ దగ్గర. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా రిసెప్షన్ సెటప్ ఉంటుంది అనమాట. ఇలా పక్కన డోర్స్ కనిపిస్తున్నాయి కదా. సో అవి వచ్చేసి ఒక్కొక్క థీమ్ అనమాట. ఇక్కడ చూడండి నా బేబీ ఎలా పడుకుందో క్యూట్గా. ఇది వచ్చేసి మేము బుక్ చేసుకున్న థియేటర్ అనమాట. ఇలా చిన్నగా సింపుల్గా వచ్చేసింది. అండ్ ఇది అరౌండ్ మాకు 2000 అలా. మధ్యలో డ్రెస్ బాగుందా? ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలి అని అంటే కామెంట్ చేయండి. సో నేను డిస్క్రిప్షన్లో చెప్తాను అనమాట. ఒక నిమిషం అట్లే ఉండాలి ప్లీజ్. ఓకే
చూడండి మా శతాక్షి ఎంత క్యూట్గా ఆడుకుంటుందో. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా బేబీ ఫేస్. సో బేబీ నాలాగుందా సిద్ధులాగుందా కామెంట్ చేయండి. మోస్ట్లీ ఆన్సర్ అందరికీ తెలిసి ఉండదు, చూస్తేనే అర్థమైపోతుంది. సేమ్ పప్పాస్ జిరాక్స్ ప్రింట్ అని చెప్పేసి, ఈవెన్ దో ఏదో సాటిస్ఫాక్షన్ ఎవరన్నా నీలాగా ఉన్నారు అని చెప్పేసి అంటారేమో అని చెప్పేసి ఆశతోని ఏదో అడుగుతున్నాను అంతే. సో చూస్తున్నారు కదా ఎంత బాగా కోఆపరేట్ చేస్తుందంటే నాకు అసలు ఎట్టు పోయినా, అసలు నా తిరుగుళ్ళకు వేరే పిల్లలు అయితే ఫుల్ ఏడుస్తుండే కావచ్చు, కానీ ఈమె మాత్రం చాలా కోఆపరేట్ చేస్తుంది. సైడ్ నుంచి వినిపిస్తున్నాయి కదా అని, అవును మమ్మ నా గురించే చెప్తుంది అని అంటుంది. సిద్ధు హాయ్ చెప్పు. హాయ్ హలో అన్నా నీకు సర్ప్రైజ్ చెప్పు. చూడు ఇంకొన్ని తీయాలి ఇప్పుడు. నాన్ననే చూస్తావా నువ్వు? కూర్చున్నా జీవితానికి స్వర్ణయుగానికి ఎన్నికెదురైనా నీతో నేనున్నా, నీ ప్రేమే నా ప్రపంచానికి వెలుగైనదా. నాకన్నా నువ్వు నాకు దైవ సమానంగా మారినావు. నీ గుండెల్లో ప్రేమని కదిలం చేసుకున్నా, నీతో నా ప్రయాణం సంతోషపు కేక్ కటింగ్ అప్పుడు దించమంటుంది. కేక్ ఇప్పుడు ఒకటి దించుతుంది పాపం. Patina Rocha Shabak Kang Shalu Mama. Love you Mama. Nenu Petadani Ayaka Nenu Badiga Chus Kuntanu. Nuvo Yepati Kaino Kamonki actress Avalani Nakora Kamama. Love you so much. నైస్. బాగుందా? హ్యాపీ బర్త్డే కన్నమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. నాన్న మమ్మ మీరే హక్ చేసుకుంటారు, నాకు చెయ్యిరా హక్ అంటున్నావా? నీకు కూర్చోచ్చు కూర్చోచ్చు కూర్చోచ్చు. నువ్వు తీసినావురా?
ఇంకా కేక్ కటింగ్ సర్ప్రైజెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బేబీ ఫుట్ ప్రింట్స్ తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇది ఎప్పుడో మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టాము. సో అది తీద్దాం అని చెప్పేసి పోస్ట్పోన్ అయింది. అట్లీస్ట్ నా బర్త్డే రోజైనా తీద్దాము, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కదా, సో ఫుట్ అనేది సైజ్ పెరుగుతుంది, హ్యాండ్ సైజ్ పెరుగుతుంది అని చెప్పేసి ఇంకా నా బర్త్డే రోజు అయితే అలా ఫుట్ ప్రింట్స్ అండ్ హ్యాండ్ ప్రింట్స్ తీసేసుకున్నాము. తర్వాత ఇంకా బేబీది ఫేస్ వితౌట్ ఫేస్ ఫొటోస్ అనేవి తీసుకున్నాం అనమాట. ఇప్పటివరకు తీసుకోలే అని చెప్పేసి. హలో, అక్షతల్లి ఓం చుచ్చున్నారే, ఉప్పు అంటున్నారా, ఉక్కు అంటున్నారా, ఉక్కు తింటారా మీరు? ఓం తింటారు. నీ డ్రెస్ చాలా బాగుంది తల్లి. ఇంకో వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, వీళ్ళు ఫొటోస్ కోసం గొడవ పడుతున్నారు గైస్. నైస్ చూపి, కనిపించలే. నైస్ నైస్. ఇక్కడ చూడండి, వీళ్ళు ఫోన్లలో మూతలు పెట్టారు. అంటే నేను కూడా ఫోన్లోనే మూతి పెట్టాను అనుకోండి. మా బుజ్జి పాపనేమో బజ్జింది, ఏసీ ఎక్కువ ఉందని చెప్పేసి ఇలా కప్పేశాను. ఎంత క్యూట్గా బొజ్జింది చూడండి. నా పుట్టి సారీ నాన్న. చిట్టి ఈరోజు థర్స్డే కాబట్టి నాన్ వెజ్ తినదు, సో అందుకని చిట్టికి వెజ్. మేమందరం మాకు అట్లాంటి పట్టింపులు లేవు, తింటాం తాగుతాం తిరుగుతాం కాబట్టి అన్నీ కొమ్ముతూ ఉంటాం అన్నమాట. అక్కడ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మేమైతే లంచ్ కోసం అని చెప్పేసి డెక్కన్ కిచెన్ అని చెప్పేసి ఉండే అటు సైడే, సో అక్కడే దగ్గరలో అనేసి వెళ్ళిపోయాము. అక్కడ మేము తినేసాక కొన్ని రీల్స్ చేసుకున్నాం అనమాట. సో అవి కూడా మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాము, చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వేదైశ్వర్య. అండ్ మాకు లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళే వరకు 7 అలా అయిపోయిందన్నమాట. మా చిట్టి తల్లి అయితే ఇక్కడ పుష్ప అజుకేగా అన్నట్టు పోజెస్ అయితే పెడుతుంది. మర్చిపోయాను, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక చిన్న కేక్ తీసుకొని కట్ చేస్తామన్నమాట, అందరం ఉన్నామని చెప్పేసి. ఈ వీడియోకి ఇంకింతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. Please do subscribe, share and comment to my mama's video. Yeah? అంటే అదే మీనింగ్ అనమాట. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్ చెప్తున్నాను. బాయ్.